హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత నల్లూరి. సో వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మైసెల్ఫ్ శ్వేత, స్టడీయింగ్ ఇన్ ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్. సో ఈ రోజు వీడియో వచ్చేసి సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్. సో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ లో అండ్ ఏమేమి ఎగ్జామ్స్ జరుగుతాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ ఇయర్ ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అయితే చాలా క్రూషియల్ ఇయర్, ఎందుకంటే 5 ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి మనకి. 5 మెయిన్ ఎగ్జామ్స్ ఇవి. ఎనాటమీ ఫస్ట్, తర్వాత హిస్టాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 9 సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ లో. సో ఫస్ట్ ఎనాటమీ, హిస్టాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, రష్యన్, ఉపక్, లైఫ్ సేఫ్టీ అండ్ నర్సింగ్. సో సబ్జెక్ట్స్ వైజ్ వచ్చేసి ఎనాటమీ, హిస్టాలజీ అయితే మనకి ఫస్ట్ ఇయర్ లోనే స్టార్ట్ అయిపోతుంది, కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో పెడతారు. అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అయితే సెకండ్ ఇయర్ లోనే స్టార్ట్ అవుతాయి ఇవి, కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఎండింగ్ లో పెడతారు ఎగ్జామ్స్. సో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. లైఫ్ సేఫ్టీ అయితే ఇది మనకు అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే కాదు. అండ్ నర్సింగ్ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎగ్జామ్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ లో ఉంటాయి. అండ్ రష్యన్ వచ్చేసి మనకి పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ లోకల్ పర్సన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి రష్యన్ టీచ్ చేస్తారు. ఉపక్ వచ్చేసరికి డాక్టర్ అండ్ పేషెంట్ ఇంటరాక్షన్ మాత్రమే. లైక్ డాక్టర్ ఏమేం క్వశ్చన్స్ అడగాలి, దానికి పేషెంట్ ఎలా ఆన్సర్ చేస్తారు అండ్ వాటికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలని ఆ బేస్ మీద ఉపక్ ఉంటది. సో ఇవైతే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్. వీటికి రిఫరెన్స్ బుక్స్ కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము. వాళ్ళైతే ఓన్లీ పీడిఎఫ్స్ పెడతారు మనకి. సో మనకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే రిఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేత నల్లూరి. బాయ్.